ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒక టైంలో థియేటర్స్ బయట కట్అవుట్స్, ఫస్ట్ డే ఫస్ట్ షో సెలబ్రేషన్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోస్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించడం లేదు, తక్కువైపోయారంటున్నా. అసలు ఏం జరిగింది? వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయారా లేక సినిమా ఇండస్ట్రీ మర్చిపోయిందా? ఈ వీడియోలో క్లియర్ గా బ్రేక్ చేద్దాం. సెక్షన్ 1, వానిష్డ్. వానిష్డ్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ థింగ్ క్లియర్ చేద్దాం. వానిష్డ్ అంటే ఇండస్ట్రీ నుండి బయటకు వెళ్లిపోయారని కాదు. వానిష్డ్ అంటే లీడ్ రోల్స్ లేవు, రెగ్యులర్ రిలీజెస్ లేవు, ఆడియన్స్ బస్ తగ్గిపోయింది అని, టాలెంట్ పోయింది అని కాదు. సెక్షన్ 2, స్క్రిప్ట్ సెలక్షన్. చాలా మంది యాక్టర్స్ కెరియర్ స్లో అవ్వడానికి నెంబర్ 1 రీజన్ రాంగ్ స్క్రిప్ట్ సెలక్షన్. ఒక బ్లాక్ బస్టర్ వచ్చాక హీరోకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ప్రొడ్యూసర్స్ కి నమ్మకం పెరుగుతుంది, కానీ సేమ్ ఫార్ములాని రిపీట్ చేయడం లేక ట్రెండ్ ని ఇగ్నోర్ చేయడం ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. సినిమాలో ఒక రాంగ్ డెసిషన్ 3 years కెరీర్ ని స్లో చేయగలదు. సెక్షన్ 3, మార్కెట్ చేంజ్. ఎర్లీ డేస్ లో హీరో నేమ్ ఉంటే చాలు మూవీ చూసేవారు. ఇప్పుడు అలా కాదు, కంటెంట్ కింగ్ అయింది. న్యూ ఏజ్ డైరెక్టర్స్ వచ్చారు, న్యూ యాక్టర్స్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల టేస్ట్లు మారాయి. ఆడియన్స్ ఇప్పుడు స్టోరీని అడుగుతున్నారు, హీరోని కాదు. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ చేంజ్ కి అడాప్ట్ అవ్వకపోతే స్టార్ పవర్ కూడా ఫేడ్ అవ్వడం న్యాచురల్. సెక్షన్ 4, ఇమేజ్ కన్ఫ్యూజన్. ఆడియన్స్ మైండ్ లో హీరో ఇమేజ్ క్లియర్ గా ఉండాలి. మాస్ హీరోనా, క్లాస్ హీరోనా, ఫ్యామిలీ ఆడియన్స్ హీరోనా, ఎక్స్పెరిమెంటల్ హీరోనా? ఈ క్లారిటీ లేకపోతే ఆడియన్స్ కనెక్ట్ బ్రేక్ అవుతుంది. ఆల్ టైమ్ హిట్ హీరో ఇమేజ్ లేకపోతే ఫ్యాన్స్ బిల్డ్ అవ్వరు, ఫ్యాన్స్ లేకపోతే స్టార్ స్టేటస్ సస్టైన్ అవ్వదు. సెక్షన్ 5, గ్యాప్స్ అండ్ పర్సనల్ రీజన్స్. సినిమాలో గ్యాప్స్ డేంజరస్. లాంగ్ బ్రేక్స్, హెల్త్ ఇష్యూస్, పర్సనల్ ప్రాబ్లమ్స్, లీగల్ ఇష్యూస్, ఫ్యామిలీ కమిట్మెంట్స్. గ్యాప్ వస్తే ఆడియన్స్ మర్చిపోతారు. సినిమా ఇండస్ట్రీలో అవుట్ ఆఫ్ సైట్ ఈక్వల్ టు అవుట్ ఆఫ్ మైండ్. సెక్షన్ 6, ఓటీటీ ఎరా. ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ ఓటీటీలో కూడా వర్క్ చేస్తున్నారు. వెబ్ సిరీస్, క్యారెక్టర్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్. ఇది డౌన్ గ్రేడ్ కాదు, ఇది ఎవల్యూషన్. సినిమాలో లీడ్ హీరో కాకపోయినా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తో రెస్పెక్ట్ ఎర్న్ చేయొచ్చు. సెక్షన్ 7, కంబ్యాక్ పాసిబుల్. ఎస్, సినిమాలో కంబ్యాక్ ఆల్వేస్ పాసిబుల్. రైట్ స్క్రిప్ట్, రైట్ టైమింగ్, స్ట్రాంగ్ క్యారెక్టర్. ఒక రోల్ చాలు ఆడియన్స్ ని మళ్ళీ కనెక్ట్ చేయడానికి. హిస్టరీలో చాలా యాక్టర్స్ మళ్ళీ పీక్ కి వచ్చిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ అంటే ఈజీ కాదు, ఒక హిట్ ఇంపార్టెంట్, కానీ కన్సిస్టెన్సీ ఇంకా ఇంపార్టెంట్. స్టార్ అయినా, టాలెంట్ ఉన్న, టైం, లక్, చాయిసెస్ సపోర్ట్ చేయకపోతే కెరియర్ స్లో అవ్వడం కామన్. సో నెక్స్ట్ టైం ఈ హీరో కనిపించట్లేదు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, సినిమా ఈజ్ నాట్ జస్ట్ ఫేమ్, సినిమా ఈజ్ సర్వైవల్, రీఇన్వెన్షన్, పేషెన్స్. మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. మీరు ఏ రీజన్ మెయిన్ అనుకుంటున్నారు? స్క్రిప్ట్ సెలక్షన్, మార్కెట్ చేంజా? వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.